తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వరిలేని విషయం మనకందరికీ తెలిసిందే. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇటీవలే హీరోయిన్ సమంత గారు స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి నిన్ను చూడకండి. మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నానంటూ సమంత చేసిన వ్యాఖ్యలు వైరలైన విషయం మనకందరికీ తెలిసిందే. అటు ఈ విషయంపై ఇప్పటికే టాలీవుడ్లోని టాప్ సెలబ్రిటీలు అందరూ స్పందించిన విషయం తెలిసిందే. కొండా సురేఖపై తీవ్ర విమర్శలు సైతం గుప్పించారు పలువురు సెలబ్రిటీలు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా హీరోయిన్ సమంత గారు స్పందించారట. కాల్ చేశారట సమంత గారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది. ప్రస్తుతం విడాకుల మ్యాటర్ గురించి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న విషయాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రజలకు ఏది మంచి అయితే అది చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన విషయం విదితమే.